చేయాలి? వెళ్ళాలా వద్దా? సంజు, నీకు తెలుసు కదా, KG 2 నుంచి 12th క్లాస్ వరకు నేను ఫస్ట్ బెంచ్ అన్ని. అయితే ఏంటి? ఒక విషయం అర్థం చేసుకో, ఈ ఫస్ట్ బెంచ్ అనేది ఒక శిక్ష, అది ఒక టార్చర్. లాస్ట్ బెంచ్ మజా. ఇక్కడ కూర్చున్నప్పుడు నువ్వు ఫస్ట్ బెంచర్ నేహాకి బదులు సంజులాగా లాస్ట్ బెంచర్ నేహా అని పిలుస్తారు. కూర్చో కూర్చో. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. అది థియేటర్ బాల్కనీలో కూర్చొని సినిమా చూస్తున్నట్టు అలా భలేగా ఉంటుంది. సంజు అడిగాడని లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను, కానీ నేను అమ్మ నాన్న మనసు బాధ పెట్టలేను. చదువుకొని CA అవ్వాలనుకుంటున్నా. గుడ్ మార్నింగ్, కూర్చోండి. స్కూల్ ప్రపంచానికి టాటా చెప్పి కాలేజ్ హాయ్ హెలోకి వెల్కమ్ చెప్తూ కంగ్రాట్స్ మీ అందరికి. మీరంతా చందన్లాల్ మాణిక్యాలు. క్లాస్ లో మనసు ఉన్నా లేకపోయినా అటెండెన్స్ మాత్రం తప్పకుండా వేయించుకోండి. రాకేష్, నేహా శర్మ. ఎస్ మ్యామ్. వందన. తొలి ప్రేమ అనే మత్తిలో తప్పు ఒప్పులు కనిపించవు. అడుగులకు తోడు నిల్చే ధైర్యం ఎక్కడో మాయమైంది. జీవితం ముందుంది, మనసు మాత్రం నిన్నట్లోనే నిలిచిపోయింది. మనసులో ఏదో తెలియని అలజడి, వణుకుతున్న శరీరం, కంటతడి, ఇవి తొలి ప్రేమ లక్షణాలు. నేహా, ఏమైంది? సంజు, ఇది ఏదైనా గుర్తొచ్చిందా? సంజు, సంజు చూడు. 12th క్లాస్ స్వప్న అక్క ఉంది కదా, తను ఏమంటుందంటే స్కూల్ బెంచ్ మీద పేర్లు రాసుకున్న వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారట. అయితే ఇది కరెక్టే కదా, ఎందుకంటే నాకు నీ తోడు ఎప్పటికీ కావాలి నేహా. సంజు మరియు నేహ మనం కలిసి ఉన్నాం, ఉంటాం ఎప్పటికీ ఎప్పటికీ. మీరు ఆందోళనతో కృంగిపోకండి. మనం సంజుని అడుగుదాం, అసలు ఈ నేహ గోలేంటో. ఎంత త్వరగా వీలైతే అడగండి. ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఇలా జమీందార్ల పిల్లల చుట్టూ తిరగడం మొదలు పెడితే పెద్ద సమస్య అవుతుంది. ఎంత సిగ్గులేని అమ్మాయి. వాళ్ళ నాన్నని సంజు కొట్టాడు కదా, అయినా కూడా సంజుతో తన అడ్మిషన్ సెట్ చేసుకుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తన తండ్రి కంటే ఎక్కువగా భావిస్తుందో అర్థం చేసుకోండి. ఆమె మనసులో ఆ అబ్బాయి మీద ప్రేమ ఉంది. ఈ నేహ అనే పడవ మనేట్లోనే దిగుతుంది, మన సుఖశాంతుల మీదే తెడ్డు వేస్తుంది. ఇదంతా సరికాదు. సంజు వాళ్ళ నాన్నగారు. కానీ దాయి గారు, నేహాకు అసలు తెలియనే తెలియదు సంజుబాబు వాళ్ళ నాన్నని కొట్టాడన్న విషయం. మీరు చెప్తే చెప్పేస్తా. ఇద్దరిని బద్ధ శత్రువులుగా మార్చేయమంటారా? అరే చెప్పు, ఆ పని కాని ఇచ్చేయమంటారా? కానిచ్చేయ్.
మనం వచ్చింది కాలేజ్కా లేక ఏదైనా లవ్ స్టోరీ షూటింగ్కా? మొదట సంజున చెయ్యి పట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్ నుంచి ఎలా ఉంటుందో అచ్చో అలాగే సంజుతో కలిసి కాలేజీలో అడుగు పెట్టాను. కాదు, నన్ను ర్యాగింగ్ నుండి కాపాడాడు సంజు. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి బెంచ్ మీద సంజు నా పేరు తన పేరు చెక్కాడు. నా తొలి ప్రేమను వదులుకోకుండా మంచి పనే చేశాను కదా. నా తొలి ప్రేమని నేను అస్సలు ఓడిపోనివ్వను. నేహా, ఏం చేస్తున్నావు? అరే విను, రేపు మన ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం వెల్కమ్ పార్టీ ఉంది. బ్రిడ్జ్ అవతల నవాబ్ హోటల్ అంతా తెలుసు కదా. సో ప్రోగ్రామ్ అంతా పగలే జరగబోతోంది. అందుకే సాకులు చెప్పుకుంటూ వచ్చి సరేనా? అయినా పగలు పార్టీ అంటే పెద్ద సమస్య ఏమీ ఉండదు. ఏదో ఒకటి మేనేజ్ చేసి వచ్చేస్తాలే. గుడ్ గుడ్ గుడ్. సరే, నీకు నా నెంబర్ గుర్తుంది కదా? 9821417415. సభాష్. ఒక పని చేయి, ఎదురుగా అమ్మాయి కనిపిస్తుంది కదా, పర్పుల్ డ్రెస్ కళ్ళజోడు పెట్టుకుంది, హాట్గా ఉంది కదా, ఎంత అందంగా ఉందో కదా. విను, నువ్వేం చేయాలంటే ఆమె దగ్గరికి వెళ్ళి నా నెంబర్ ఆమెకి ఇవ్వాలి, సరేనా? ఇంకా నాకు ఫోన్ లేదా మెసేజ్ చేయమని చెప్పు. వెళ్ళు. ఏమైంది? ఐస్ వాటర్ ఆడుతున్నావా ఏంటి? గడ్డ కట్టుకుపోయావేంటి? వెళ్ళు 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 వెళ్ళు. త్వరగా వెళ్ళు. హలో అశ్విన్. హాయ్, ఏమైంది? అది నేను సంజయ్ త్రిపాఠి యొక్క మొబైల్ నంబర్ నువ్వు అతనికి కాల్ చేయలేదా? SMS చెయ్యి, నీకేది నచ్చితే అది. షూర్. నేహా అక్క, అరే అరే కంగారు పడకు. పంకజ్, నువ్వు కాలేజ్ లోకల్కి ఎలా వచ్చావు? అరే చందన్ లాల్ కాలేజీలోకి రావడం ఎంతసేపు? ఇక్కడికి ఎవరైనా ఎప్పుడైనా వచ్చేయచ్చు. పైగా మనం డైరెక్ట్ సంజు దాదా తమ్ముళ్ళం, నన్నెవరు ఆపుతారు? సరే నేహా అక్క, అది ఇప్పుడైనా ఆయన సంతోషంగా ఉన్నారా?
మా నాన్నకేమైంది? అరే సంజు దాదా, మీ నాన్నగారి చెంప పగిలిపోయేలా కొట్టాను. ఇంట్లో ఎవరూ చెప్పలేదా? అలా నేహా శర్మ జీవితం నుండి సంజు త్రిపాఠి కథ ముగిసింది. నేను నమ్మను. సంజు ఎప్పటికీ అలా చేయడు. నేను నమ్మను. తను మా నాన్నని చూశాడు స్కూల్ పేరెంట్స్ మీటింగ్లో. తనకి తెలుసు మా నాన్నని గుర్తుపడతాడు. ఇంకా ఇది కూడా తెలుసు, ఆయన పోలీస్ అని. సంజు రౌడీనే కానీ చెడ్డవాడు కాదు. తను మా నాన్నపై చెయ్యి కాదు కదా, వేలు కూడా ఎత్తాడు. నేహా అక్క, నువ్వు భ్రమలో ఉన్నావు. నేను షరతు గెలిచా. నేను అన్నా కదా షరతు గెలుస్తా అని చెప్పా కదా. గెలిచేశాను కదా. ఇప్పుడు నేహా నువ్వు భయపడకు. యాక్చువల్లీ ఈ పంకజ్ ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు నమ్మేందుకు రెడీ లేకుండే నువ్వు నన్ను గుడ్డిగా నమ్ముతావని పందెం కాశారు. అందుకే పందెం గెలిచాను నేను. మంచిదైంది, నువ్వు వాళ్ళని నమ్మలేదు, నువ్వు నన్ను గెలిపించావు కదా. పందెం గెలిచావు. సంజు, పంకజ్ మా నాన్నని ఇలా మధ్యలోకి తీసుకురాకూడదు. ఇంకా నువ్వు కూడా నాన్న పేరు మీద ఎలాంటి పందెం కాయకూడదు. ఈసారి చేసావు కానీ ఇంకెప్పుడు అలా చేయకు. మనుషుల మీద ఇలా పందేలు కాయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వెందుకు తోపవుతున్నావు? అవును, సత్యహరిశ్చంద్రుడు అవ్వాలనుందా? ఆ పిచ్చి వదిలించమంటావా? వద్దు సంజు దాదా, వాళ్ళ నాన్నని కొట్టిన విషయం నోరు జారు చేసింది. నోరు జారొచ్చేసిందా? బిడ్డ, నీ నాలుకను అదుపులో పెట్టుకో. ఒకసారి నేను అదుపు చేయడం మొదలు పెడితే జీవితంలో ఎప్పటికీ తెరుచుకోదు. అర్థమవుతుందా నీకు? ఇంకోసారి నన్ను నేహాన్ని విడదీయాలని ఏమైనా వేషాలు వేసావు, ఎంత కొడతానంటే నీ ముందు వెనుకన్ని ఒక్కటి చేసేస్తా. మాట అర్థమైందా? ఒరేయ్, నేహాతో నాకింకా బంద పనులు అవ్వాలి. కాలేజ్ ప్రాజెక్ట్ చేయడం దగ్గర నుంచి అమ్మాయిని పరగొట్టే వరకు నేహానే కలా చేయాలి. అందుకే తనని చందన్లాల్ కాలేజీకి తీసుకొచ్చాను. ఇది తీసుకో, తాగు నీళ్ళు. డిస్టర్బ్ చేయకు బిడ్డ. హాయ్. అక్క ఏమైందో చెప్పు. ఏం చెప్పాలి? అంతా బానే ఉంది. లేదు, నా మీద గొట్టు చెప్పు, ఏమైందో? ఇదిగో విను, సంజు నన్ను కాదు వేరే ఎవరినో ప్రేమిస్తున్నాడు. హ్యాపీ. అయినా ఎందుకు ప్రేమించడు? ఆ అమ్మాయి ఆశి అచ్చం హీరోయిన్ లాగా ఉంటుంది. ఫుల్ టిప్ టాప్ గా తయారై వచ్చింది. బట్టల దగ్గర నుండి జుట్టు సెట్టింగ్ దాకా అన్ని ఏ1. తెలుసా, లిప్స్టిక్ కూడా ఖరీదైనది పూసుకొచ్చింది బాలు. దాని ముందు సంజు నన్ను ఎందుకు చూస్తాడు? అక్క, లైట్ ఎగిరిపోయింది. చల్లటి ఇస్త్రీ పెట్టెతో బట్టలు ఎలాగైతే ఐరన్ అవ్వవో అలాగే చల్లబడ్డ ప్రయత్నాలతో ప్రేమ దక్కదు. అయినా మీరే కదా గివ్ అప్ ఇవ్వనని చెప్పారు. మరి 2 రోజులకే ధైర్యం ఆవిరైంది. నా మాట వినండి, మీరు ఆ హీరోయిన్ ని జీరోయిన్ చేసేయండి. రేపు కాలేజ్ లో వెల్కమ్ పార్టీ ఉంది కదా, మీరు కూడా చూపించండి. అచ్చం తక్కట తయారే వెళ్ళండి. మిమ్మల్ని చూస్తే సంజు అన్నేకి మతిపోవాలి, ఆశకి ఫ్యూజులు ఎగిరిపోవాలి. అదరగొట్టేయండి, రచ్చలేపండి. వెళ్ళడానికి వెళ్తాను బాగు, బట్ కాస్ట్లీ బట్టలు ఎక్కడి నుంచి తెస్తాను? అరే అక్క, ఇది నేను ఆలోచించనే లేదు. ఐడియా అనే బల్బ్ వేలిగేలోపే ఆరిపోయింది.
ఆరిపోలేదు బాగు, ఇప్పుడే వెలిగింది. అక్క, ఇంకో 5 బయాలజీ రికార్డ్స్ తీసుకొచ్చాను. అక్కడ పెట్టు బాగు, మంచి స్ట్రాంగ్ టీ పెట్టు. అక్క, రాత్రి 12:30 అయింది. పొద్దున 7 గంటలకు ఆ పిల్లలకి స్కూల్ ఉంటుంది. మీరు ఇంత తక్కువ టైంలో 14 బొద్దింకల డ్రాయింగ్స్ ఎలా వేస్తారు? అయిపోతుందిలే బాగు. ఈ కాక్రోచ్లను తయారు చేసి 300 రూపాయలు సంపాదించాలి. 300 రూపాయలతో హీరోయిన్ లాంటి డ్రెస్ వచ్చేస్తుంది. అంతే కదా. సరే, నువ్వు ముందు నాకు కడక్కి తాపించు, ఒంట్లో ప్రాణం వస్తుంది. కానివ్వు నేహ, ప్రేమించినప్పుడు భయం ఎందుకు? జై మాతాది. సరే, ఇక పడుకో. మిశ్రాజీ, ఖురేషి, నా మీద నుండి చూపు తిప్పుతావా? చూపిడి తిప్పు దీపక్ బాబు. ఒక సంతోషకరమైన వార్త ఇవ్వాలి అనుకున్నాను. స్వయంగా వచ్చి ఇద్దామని. రేపటి నుండి ఎన్నికల వరకు నువ్వు ఈ ప్రాంతం డ్యూటీ కాదు, కేవలం నా డ్యూటీ చేస్తావు. నీకు చెప్పాను కదా, నిన్ను పనివాడిలా ఉంచుతానని. రేపటి నుండి నువ్వు కేవలం నా పనివాడిలా ఉంటావు. రేపటి నుండి నీ స్థాయి ఏంటో చూపిస్తాను. గుర్తుంచుకో, ముందు ముందు నీతో చాలా జరగబోతోంది. అంకుల్, ఒక కొత్త ఫ్యాషన్ డ్రెస్ చూపించండి. ఎదుగో అమ్మా. అంకుల్, కానీ 320 లోపే చూపించండి. సరేనమ్మా. ఇది చూడు తల్లి, లేటెస్ట్ డిజైన్, చాలా బాగుంటుంది, కొత్త ప్యాటర్న్. ఇది చూడండి. ఏం చేయను, తీసుకున్నామా? అయినా మమ్మీ డాడీ జీన్స్, డంగ్రీస్, కాప్రీస్ వేసుకుని ఇస్తారులే. వద్దు వద్దు, ఈ డ్రెస్ నా కోసం కాదు. నేను సింపుల్ అమ్మాయిని, నాకు సింపుల్ బట్టలే సూట్ అవుతాయి. ఇంత తక్కువకి మీకు ఇంకెక్కడ దొరకదు. ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ హాట్ అమ్మాయి, ఎంత అందంగా ఉందో కదా. చల్లబడ్డ ప్రయత్నాలతో ప్రేమ దక్కదు. ఓహో, మన భోపాల్ హృతిక్ రోషన్.
బాయ్ రచ్చి లేపుతున్నావు బాయ్. అమ్మాయిలంతా క్యూ కట్టి మరీ పడిపోతారు. బిడ్డ, సంజు త్రిపాఠి అనేది పేరు కాదు, అదొక బ్రాండ్. అరే నా వెనుక చూడు. పార్వతి నుండి పూ. టెంపరేచర్ పెరిగిపోతుంది భయ్యా. అరే భాయ్, మనం పంచమడి వెళ్తున్నాం కదా కాలేజ్ ట్రిప్ కి. అక్కడ ఏమి సెట్ అయిపోతే చాలు, ఆ తర్వాత ట్రిప్ లో మజానే మజా. హాయ్ సంజు. నీకు బుర్ర తిరిగిందా ఏంటి? ఈ చెత్త బట్టలు వేసుకొచ్చావు. నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను బాగుండలేదా? అందంగా కనిపించడానికి నువ్వు బట్టలు చిన్నవి చేసుకుంటావా? ఇంకెప్పుడు ఇలా తయారవడానికి ట్రై చేయకు. చూస్తే బట్టలేమో నారం గారు స్లీవ్లెస్ వేసుకొచ్చారు. నేను నిన్ను ఈ రోజు వరకు స్లీవ్లెస్ లా చూడలేదు. సంజు, ఈరోజు అమ్మాయిలందరూ ఇలాంటి బట్టలే వేసుకొస్తారు. అమ్మాయిలందరూ మీది నుంచి దూకితే నువ్వు దూకుతావా? లేదు కదా. నువ్వు నేహావి. నేహా అందరికంటే స్పెషల్. నా దోస్తు, నా ఫ్రెండ్ ఎవడైనా పనికి మాలవాడు చెడు చూపుతో చూసినా లేదా తన గురించి పిచ్చి వాగుడు వాగినా వాడి మొహం పగల కొడతాను. పార్టీలో గొడవ చేయించాలనుకుంటున్నావా? తెలుసా సంజు, అబ్బాయిలు తమకు స్పెషల్ అయిన అమ్మాయిల్ని మాత్రమే ఇలాంటి బట్టలు వేసుకోకుండా ఆపుతారు. నేను నీకు స్పెషల్ అని నువ్వు మళ్ళీ ప్రూవ్ చేశావు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? వచ్చే సంవత్సరమైనా పోయిన సంవత్సరమైనా కాలం చల్లబడ్డా మారినా ప్రేమ జ్వరం తగిలినప్పుడు ఆంక్షలు మరియు కోపం కూడా ప్రేమలాగే అనిపిస్తాయి. నాకో విషయం చెప్పు. అసలు మీ మమ్మీ డాడీ ఈ బట్టలు వేసుకొని బయటికి వెళ్ళనిచ్చారా? మరి అదే, నేను ఎక్కడైతే ఈ డ్రెస్ కొన్నాను, అసలైతే నేను ఇంటి నుంచి చుడీదార్ వేసుకొని వచ్చాను. కానీ అక్కడ ట్రయల్ రూమ్లో మార్చుకున్నాను. ఓ పని చేయి, నువ్వు పార్టీ మొదలవటానికి ఇంకా టైం ఉంది. నువ్వు వెళ్ళు, ఆ చుడీదార్ వేసుకునిరా. వెళ్ళు. సరే. చచ్చాను. ఏమైంది? అరే మాట్లాడవేంటి? ఏమైంది? సంజు, నేను ఏ షాప్లో అయితే ఈ డ్రెస్ కొన్నాను అదే షాప్లో బట్టలు మార్చుకున్నాను. నా చుడీదార్ అక్కడే మర్చిపోయాను. ఏం పని చేస్తావు నేహా నువ్వు? సంజు, నేను కొంచెం ఎగ్జైట్మెంట్లో, కొంచెం నర్వస్నెస్లో, ఈ రెండిటి గందరగోళంలో మర్చిపోయాను. ఏదేమైనా సరే మీ బట్టల్లో పార్టీకి మాత్రం వెళ్ళనివ్వను. విను, ఒక పని చేద్దాం. నేను నాన్నగారు బండి తీసుకొచ్చాను, అందులో వెళ్ళి డ్రెస్ తీసుకొద్దాం, సరేనా? తొలి ప్రేమ దాగుడు మూతల్లో మజా అయితే చాలా ఉంది. కానీ ఈ రోజు నేహా దొరికిపోయిందంటే ఈ ఆట విషాదంగా మారడానికి టైం పట్టదు.